రామచంద్రాపురం బైపాస్ రోడ్డు వద్ద జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం నెలకొంది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యంని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ అయితే రామచంద్రాపురం పార్టీ నుంచి ఎవరికీ ఇంకా కేటాయించలేదని తెలిపారు. జనసేన మరియు టీడీపీ పార్టీ అధినేతలు బీసీ తరపున రెడ్డి సుబ్రహ్మణ్యం, మేడిశెట్టి శేషారావు, పెంకే సాంబశివరావు, కాపు సామాజిక వర్గానికి చెందిన రాయపురెడ్డి సూరిబాబు, పప్పుల మసేన్ వెంకన్న, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లలో ఎవరో ఒకరికి అసెంబ్లీ టికెట్ ఇస్తేనే పార్టీ కోసం పనిచేస్తామన్నారు. వాసంశెట్టి సుభాష్ కు పార్టీ టికెట్ ఇస్తే కనుక పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థికి ఇచ్చిన దానికన్నా ఎక్కువ కష్టపడి పనిచేస్తాను. ఒకవేళ తెలుగుదేశం పార్టీకే ఇచ్చి ఇక్కడ చాలా మంది ఆశిస్తున్నారు. రాయపురెడ్డి రాజా గారు కూడా వచ్చి నాకు ఒకవేళ అవకాశం ఇస్తే ఇవ్వండి, నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను, మీ అభ్యంతరం లేదు. ఇటీవలనే రేవు శ్రీని గారు ఇక్కడ స్థానికుడుగా, గతంలో ఆయన తెలుగుదేశంలోనే పనిచేసినటువంటి వ్యక్తి, తోట త్రిమూర్తులు గారికి ముఖ్యంగా అనుచరుడిగా ఉండి ఆయనతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఇటీవలనే చింతలపూడిలో పార్టీలో జాయిన్ అయ్యి నాకు సామాజిక వర్గ పరంగా కాపులకి ఇస్తే నన్ను కూడా పరిశీలించండి, ఒకవేళ కాదని అధిష్టానం ఇన్ఛార్జిగా మిమ్మల్ని డిసైడ్ చేస్తే దానికి కూడా నేను కట్టుబడతాను అని ఆయన కూడా చాలా హోందాగా చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఈ విషయాన్ని మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని ఆయనకి తెలియజేసి, నేను చెప్పినట్టు ఆయన స్పందించి, గతంలో నువ్వు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి సీట్ కోసం ట్రై చేసావు, అప్పుడు అన్ని కారణాల వల్ల, కొన్ని ఒత్తిళ్ల వల్ల నీకు రాకపోవడం జరిగింది, అది నాకు తెలుసు, కాబట్టి ఈసారి నువ్వు ఖచ్చితంగా ఈ పార్టీల నుంచి పోటీ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. ఆ రోజు ఉన్న పరిస్థితులు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నగ్గలేమన్న విషయం కూడా తెలిసి ఒక మంచి కోసం, ఒక మార్పు కోసం వస్తున్న జనసేన పార్టీ నుంచి ఒక జన సైనికుడిగా ఎప్పుడైతే మనం ఆ పార్టీలో అడుగు పెట్టామో ఖచ్చితంగా ఆ పార్టీ అధినాయకుడు చెప్పిన దాన్ని పాటించాలనే ఒకే ఒక ఆలోచన ప్రజల్లోకి రావడానికి